ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 3 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునివై ఉన్నది. వ్యాఖ్యానాంశం: ఆయనే మన ఐశ్వర్యం. వ్యాఖ్యానాంశం: ఆయనే మన ఐశ్వర్యం. వ్యాఖ్యానం: మన ప్రభువైన దేవుడు చిన్నవాడా, లేమిగలవాడా? కానే కాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 12వ వచనంలో మళ్ళీ ఈ మాట కనబడుతోంది. అక్కడ ఆసాపు వ్రాసినదే ఇక్కడ క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. లోకమును దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలి గొనెనను నీతో చెప్పనని యెహోవా మాటలాడుచున్నాడు. అడవి మృగములన్నీయూ ఆయనవే, 1000 కొండల మీది పశువులన్నీయూ ఆయనవే. అంత ఆస్తి గల కర్త మన రక్షణకై క్రీస్తును ప్రేమతో పంపాడు. క్రీస్తును మీరు నమ్మి ఉండగా మీ అక్కరలు కూడా అలాగే తీరకుండునా? మీకు లేమి కలుగునా? ఇట్టి యెహోవా మీకు కాపరి అయితే 23వ కీర్తన 1వ వచనం చెబుతున్నట్టు మీకు లేమి కలుగదు. పరలోకమందున్న తన ఐశ్వర్యం చొప్పున ఆ గొప్ప దేవుడు క్రీస్తులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో వాగ్దానమయ్యింది. కనుక జడియకండి, మరియు తక్కువగా జీవించకండి. యథాదేవ తథా శిష్యః అన్నట్లుగా కాక, అపొస్తలుడైన పౌలు ఆ కొరింథీ భక్తులను హెచ్చరించినట్టు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చొప్పున నేను దీనిలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మీ హృదయాలను విశాలపరచుకొనండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నీ గుడారపు స్థలము విశాలపరచునట్లు నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. గొప్ప దేవుడైన క్రీస్తు మనకు ప్రభు అయ్యను. స్తోత్రం. దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 6వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.